పవన్ కుమార్ శర్మ గారు స్వామివారి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఇది నవపాషాణ శివలింగం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అత్యంత పేరుగాంచిన నవపాషాల విగ్రహం ఎక్కడుందంటే పళని సుబ్రహ్మణ్య స్వామి నవపాషాల విగ్రహం. అయితే శివలింగ స్వరూపంగా ఉన్నవి కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మరి గుడిపల్లం అంటే గుడిమల్లం అని చెప్పబడుతున్న ఈ పరశురామ క్షేత్రంలో ఉన్న త్రిమూర్తి స్వరూపంగా ఉన్న శివలింగము నవపాష లింగంగా వారు తెలియపరచడం చాలా ఆనందదాయకము. అయితే నవపాష శివలింగానికి అభిషేకం చేసిన ఆ యొక్క ఏదైతే జలం ఉంటుందో దాంట్లో మెడికేటరీ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే రోగ నిరోధక శక్తిని పెంచే అమృతం అన్నమాట వచ్చే తీర్థము. ఇటువంటి తీర్థాన్ని కనుక ఎవరైతే స్వీకరిస్తారో సమస్తమైన రోగాలు అంటే ఆ యొక్క నవపాషాణాల తాళపత్ర గ్రంథంలో చెప్పబడినట్లుగా 183 రోగాలు తగ్గిపోతాయని చెప్పబడింది. అటువంటి శివలింగ దర్శన భాగ్యం చేసుకుని చాలా ఆనందదాయకము. అలాగే నలద్రాక్షరసంతో కనుక ఈ శివలింగ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే ఎటువంటి కుష్టి వ్యాధున్నా కూడా సమూలంగా తీసివేయబడుతుంది, మూలంతో సహా తీసివేయబడుతుందని చెప్పేసి నాకు. ఎందుకంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నారంటే సుమారుగా నాకు 21 సంవత్సరాల సమయంలో కేరళ కొట్టాయం అడవుల్లో ఈ తాళపత్ర గ్రంథం ఉందని విని నేను అడవుల్లోకి వెళ్ళి అక్కడ తాంత్రికులు 40 మందిని మెప్పించి ఆ గ్రంథాన్ని తీసుకొచ్చాను. మనకి జెమినీ టీవీలో కూడా ఒక డాక్యుమెంటరీ తీశారు ఈ నవపాషాల గురించి. ఈ గ్రంథం ఎక్కడ ఉందా అన్నది, అది మన శైవక్షేత్రంలో ఉంది కాబట్టి దాన్ని చదివాను కాబట్టి నాకు దీని మీద అపారమైన అవగాహన ఉంది కాబట్టి ఈ యొక్క శబ్దాన్ని నేను ఉచ్చరించగలుగుతున్నాను. కావున 50 మంది భక్తులు కూడా ఇది ఆరోగ్య క్షేత్రం. ఎందుకంటే ఓ పక్కన వల్లీ దేవసమేత కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు, మరియు ఉదయించే సూర్యుడిలాగా 2 మొగ్గలు పట్టుకున్న సూర్యనారాయణ స్వామి వారు ఇక్కడ వేయించేసి ఉన్నారు ఆరోగ్య ప్రదాతగా. ఇటువంటి స్వామివారి యొక్క దర్శనము అందరికీ కూడా ఆరోగ్యాన్ని సంప్రాప్తిస్తుందని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసము. కావున ఈ యొక్క దేవస్థానం చైర్మన్ గారు కానివ్వండి, ధర్మకర్తల వారు కానివ్వండి, మరి యువో గారు కానివ్వండి, అందరూ కలిసి కనుక ఈ నవపాషాణాల గురించి కొంచెం వివరణతో కూడిన ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే భక్తులు కూడా చదువుకుంటారు. ఓహో ఇటువంటి అద్భుతమైన దైవ దర్శనంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా నాకు మెరుగవుతుందని ఒక సంపూర్ణమైన విశ్వాసాన్ని వారు పొందుతారని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. శుభం.